శ్రీ జ్వాలాముఖిదేవి ఆలయానికి స్వాగతం. ఇక్కడ అమ్మవారు జ్వాల రూపంలో కొలువై ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఒక అద్భుతమైన ఆలయం ఉంది. అదే జ్వాలాముఖి ఆలయం. ఇక్కడేంటంటే కొన్ని వందలేళ్లుగా ఎలాంటి ఇంధనం లేకుండా, అంటే నూనె, గ్యాస్ లాంటివి ఏమీ లేకుండానే మంటలు అవే మండుతూ ఉంటాయి. అసలు అంతు చిక్కని రహస్యమేంటో, దాని వెనుకున్న కథేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది కదా. ఎలాంటి ఆయిల్, గ్యాస్ ఏమీ లేకుండా శతాబ్దాలుగా ఒక్క క్షణం కూడా ఆగిపోకుండా మంటలు ఎలా మండుతాయి ఆలోచించండి. ఈ ప్రశ్న ఇవాళ మనల్ని మాత్రమే కాదు, ఒకప్పటి చక్రవర్తుల నుంచి ఇప్పటి సైంటిస్టుల వరకు అందర్నీ ఆలోచనలో పడేసింది. చెప్పాలంటే ఈ మంటల వెనకున్న రహస్యాన్ని తెలుసుకోవడానికి, లేదా కనీసం వాటిని ఆర్పడానికి కూడా చాలామంది ట్రై చేశారు. ఎవరో ఒకరిద్దరు కాదు, ఇప్పటి ఆధునిక సైంటిస్టుల దగ్గర్నుంచి అప్పట్లో అంతటి మొఘల్ చక్రవర్తి అక్బర్ వరకు అందరూ ప్రయత్నించి విఫలమయ్యారంటే నమ్మగలరా? ముఖ్యంగా 2 ప్రయత్నాల గురించి చెప్పుకోవాలి. ఒకటి, మన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అంటే ఓఎన్జీసీ సైంటిస్టులు మొత్తం ఆ ప్రాంతాన్ని సర్వే చేశారు. ఎక్కడైనా నూనె గానీ గ్యాస్ గానీ నిల్వలు ఉన్నాయేమో అని. కానీ వాళ్లకి ఏమీ దొరకలేదు. ఇక రెండోది చారిత్రాత్మకమైన విషయం. స్వయంగా చక్రవర్తి అక్బర్ ఆ జ్వాలలపై నీళ్లు పోసి ఆర్పాలని చూశాడట. అయినా సరే అవి మండుతూనే ఉన్నాయి. అవును, సైన్స్కి సమాధానం దొరకనప్పుడు మనం ఎక్కడ వెతుకుతాం? విశ్వాసంలో, పురాణాల్లో కదా. సరే, మరి జ్వాలాముఖి ఆలయం వెనుకున్న ఆ శక్తివంతమైన దైవిక కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. పురాణాల్లోకి వెళితే దీని వెనకొక పెద్ద కథ ఉంది. సతీదేవి తన తండ్రి చేసిన అవమానం భరించలేక ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుడు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతాడు. ఆయన శోకాన్ని ఆపడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అప్పుడు ఆమె శరీర భాగాలు భూమి మీద 51 ప్రదేశాల్లో పడ్డాయి. అవే శక్తిపీఠాలుగా వెలిశాయి. మరి సరిగ్గా ఆమె నాలుక పడిన ప్రదేశమే ఈ జ్వాలాముఖి క్షేత్రం. అందుకే భక్తులు చాలా గట్టిగా నమ్ముతారు, ఈరోజు మనం అక్కడ చూస్తున్న ఆ మంటలు వేరేవి కావు, సాక్షాత్తు సతీదేవి నాలుక యొక్క ప్రతిరూపాలేనని. చూడండి, ఆ పురాణ కథకు ఇక్కడ కళ్ల ముందు కనిపిస్తున్న ఈ అద్భుతానికి ఎంత బలమైన సంబంధం ఉందో. సరే, ఇంత పవిత్రమైన ప్రదేశం, ఈ జ్వాలలు అసలు మనుషులకు మొదటిసారి ఎలా తెలిసాయి? దాని వెనక ఒక కథ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అప్పట్లో ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి అట. ఒకరోజు ఒక పల్లెటూరతను దారి తప్పిపోయి ఆ అడవిలోకి వెళ్తే అక్కడ ఇంధనం లేకుండానే మండుతున్న 9 జ్వాలలు కనిపించాయి. అతను షాక్ అయ్యాడు. వెంటనే పరుగెత్తికెళ్లి కాంగడారాజు భూమిచంద్కి విషయం చెప్పాడు. ఆశ్చర్యంగా అదే రోజు రాత్రి రాజుగారి కలలో అమ్మవారు కనిపించి ఆ జ్వాలలు తన రూపాలేనని అక్కడ ఒక గుడి కట్టించమని చెప్పిందట. అలా ఈ జ్వాలాముఖి ఆలయం వెలిసింది. ఈ ఆలయం గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా గుర్తొచ్చే ఒక కథ ఉంది. అదేంటంటే మొఘల్ చక్రవర్తి అక్బర్కి ధ్యాను అనే ఒక పరమ భక్తుడికి మధ్య జరిగిన సంఘటన. ఒకసారి ఏమైందంటే, ధ్యాను అనే భక్తుడు తనతో పాటు ఓ 1000 మందిని వేసుకుని జ్వాలాముఖి యాత్రకు బయలుదేరాడు. వాళ్లు ఢిల్లీ మీదుగా వెళ్తుంటే అక్బర్ సైనికులు ఇంత పెద్ద గుంపును చూసి ఆపి వాళ్ల నాయకుడైన ధ్యానుని పట్టుకుని చక్రవర్తి ముందు నిలబెట్టారు. ధ్యాను అమ్మవారి మహిమల గురించి చెప్తుంటే అక్బర్కి నమ్మకం కలగలేదు. పైగా అతని భక్తిని ఎగతాళి చేశాడు. ఓహో, నీ దేవత అంత గొప్పదా? అయితే సరే, ఇక్కడున్న ఈ గుర్రం తల నేనిప్పుడు నరికేస్తాను, దాన్ని నీ దేవత మళ్లీ బతికించాలి, చెయ్యగలదా అని ఒక పెద్ద సవాలెలిసిరాడు. ఆ సవాలుకు ధ్యాను ఏం చేస్తాడు? అతను నేరుగా జ్వాలాముఖి ఆలయానికి వెళ్లి అన్నపానీయాలు కూడా ముట్టకుండా అమ్మవారిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అతని భక్తికి అమ్మవారు కరుణించింది. ఇక్కడ ఇతను ప్రార్థిస్తుంటే అక్కడ ఢిల్లీలో తల నరికిన ఆ గుర్రం అద్భుతంగా మళ్లీ బతికింది. ఇది చూసిన అక్బర్ సైనికులకి నోట మాట రాలేదు. అయినా సరే అక్బర్కి ఇంకా అనుమానమే. గుర్రం బతికింది సరే, కాని ఆ మంటల్లో ఏమైనా మాయ ఉందేమోనని స్వయంగా ఆలయానికి వెళ్లాడు. వెళ్లి సైనికులతో ఆ మంటల మీద నీళ్లు పోసి ఆర్పేయమని ఆర్డర్ వేశాడు. కాని ఏం జరిగిందో తెలుసా? ఎంత నీళ్లు పోసినా ఆ జ్వాలలు అస్సలు ఆరలేదు, ఎప్పటిలాగే వెలుగుతూనే ఉన్నాయి. ఆ దెబ్బతో అక్బర్కి జ్ఞానోదయమయింది. తన తప్పు తెలుసుకున్నాడు. అమ్మవారి శక్తిని పూర్తిగా అంగీకరించాడు. వెంటనే క్షమాపణగా ఏకంగా 50 కిలోల బరువున్న స్వచ్ఛమైన బంగారు గొడుగుని అమ్మవారికి కానుకగా సమర్పించాడు. సరే,
కథలు పక్కన పెడితే ఇప్పుడు ఆ ఆలయంలో పూజలు ఎలా జరుగుతాయి, ఆ 9 జ్వాలల ప్రత్యేకత ఏంటి, ఆ వివరాలు చూద్దాం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆలయంలో మొత్తం 9 జ్వాలలుంటాయని. ఆ ప్రతి ఒక్క జ్వాల అమ్మవారి యొక్క ఒక్కో ప్రత్యేకమైన రూపానికి ప్రతీక. ఆ 9 రూపాలు ఏవంటే మహాకాళి, అన్నపూర్ణ, చండీదేవి, హింగ్లాజ్ దేవి, వింధ్యావాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక మరియు అంజనాదేవి. అందుకే భక్తులు ఏమంటారంటే ఇక్కడ ఈ 9 జ్వాలలను దర్శించుకుంటే 9 వేర్వేరు శక్తిపీఠాలను దర్శించుకున్నంత పుణ్యం వస్తుందట. ఇక రోజువారీ పూజల విషయానికొస్తే చాలా పద్ధతిగా శ్రద్ధగా చేస్తారు. రోజుకు 5 సార్లు హారతి ఇస్తారు. మరి అమ్మవారికి నైవేద్యంగా ఏం పెడతారంటే పూరి, శనగలు, చిత్రాన్నం, పెరుగు ఇంకా స్వీట్ సమర్పిస్తారు. అంతేకాదు ఇక్కడ కన్యాపూజ అని ఒక చాలా ప్రత్యేకమైన సంప్రదాయం కూడా ఉంది. ఈ పూజలో ఏం చేస్తారంటే 2 నుంచి 10 సంవత్సరాల లోపు చిన్నపిల్లలుంటారు కదా, ఆ ఆడపిల్లల్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. ఎంత గొప్ప సంప్రదాయమో కదా. భక్తుల నమ్మకమేంటంటే ఈ కన్యాపూజ చేయడం వల్ల పేదరికం పోతుందని, కష్టాలన్నీ తీరిపోతాయని, ఇంకా శత్రువుల నుంచి రక్షణ కూడా లభిస్తుందని చాలా బలంగా నమ్ముతారు. సరే, ఇవన్నీ చూశాక మళ్ళీ మనం మొదటి ప్రశ్నకొద్దాం. అసలు ఈ జ్వాలల వెనకున్న రహస్యమేంటి? ఇది పూర్తిగా విశ్వాసమా, లేక దీని వెనక ఏదైనా సైన్స్ ఉందా? చూడ్డానికే పరిస్థితి చాలా క్లియర్గా ఉంది. కోట్లాది మంది భక్తుల వరకు వాళ్లకు సమాధానం వాళ్ళ నమ్మకంలోనే ఉంది. అమ్మవారి మహిమే కారణం. కానీ సైన్స్ పరంగా చూస్తే ఇప్పటికీ దీనికి సరైన సమాధానం లేదు. ఒక మాటలో చెప్పాలంటే నమ్మిన వాళ్లకి ఇది సాక్షాత్తు అమ్మవారి దైవిక శక్తి. శాస్త్రవేత్తలకి మాత్రం ఇది ఇప్పటికీ ఛేదించలేని ఒక పెద్ద పజిల్. మరి చివర్గా జ్వాలాముఖిలో నిరంతరం వెలిగే ఈ జ్వాలలు అచంచలమైన విశ్వాసానికి నిలువుటద్దమా, లేక సైన్స్ ఇంకా కనిపెట్టలేని ఏదైనా ప్రకృతి అద్భుతమా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్లకు దొరుకుతుందేమో. ఓం ఐం హ్రీం శ్రీం జ్వాలాముఖి దేవి నమః.